భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. అల్వాల్ సర్కిల్ ఐజీ చౌరస్తా పీజీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండాకాలంలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. అనంతరం వెంకటాపురం ఆదర్శ నగర్లో పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే స్థానికుల సమస్యల్ని పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ఎమ్మెల్యేని కోరారు. సంబంధిత శాఖ అధికారులు సమస్యపై పరిష్కారానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నందికంటి శ్రీధర్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, ప్రేమ్ సయ్యద్, సాజిద్, రెహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అన్నగారు నమస్తే. కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 2 చలివేంద్రాలను ఓపెన్ చేసుకోగలుగుతాం. ఇవాళ పేద ప్రజలు, రోడ్డు మీద పోయే ప్రజలు, అదేవిధంగా ఇవాళ బండ్ల మీద పోయే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సదుపాయం వెసులుబాటు కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనం నీటి ఎద్దడి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. దాన్ని అధిగమించడానికి మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా సేవ చేయడానికి ముందుకు వస్తున్నందుకు నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. మేమందరం కూడా కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఇలా సమాజ శ్రేయస్సు కోసం, సమాజం కోసం కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నందికంటి శ్రీధర్ గారు, మా డోల్ రమేష్ అన్న, మా గిరి అన్న, మా ప్రేమ్ అన్న, యాదగిరి అన్న, సత్తన్న, మా నాయకుడు అరవింద్ గారు, ఇట్లా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు.